అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు చెబుతారు. కానీ అది తెలిసి కొందరు, తెలియక మరికొందరు ఆహార పదార్థాలను వృధా చేస్తుంటారు. కానీ వరంగల్లో ఓ పెద్దాయన వృధాను అరికట్టడానికి తనవంతు కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఔరా అనిపించుకుంటున్నారు. తినడం, మిగిలింది పారేయడం అన్నది ఓ అలవాటుగా మారిపోతోంది. ఓవైపు పట్టెడన్నం దొరక్క అన్నమో రామచంద్ర అంటూ కోట్లాది మంది అల్లాడుతున్నారు. ఆహార పదార్థాలు వృధా చేయకూడదనే ప్రధాన లక్ష్యంతో వరంగల్కు చెందిన లింగాల కేదారి దంపతులు నగరంలో 2 ఏళ్ల క్రితం ఓ హోటల్ను ప్రారంభించారు. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు ఈ భోజనశాల కిటకిటలాడుతుంది. రుచికరమైన పదార్థాలు ఇక్కడ నోరూరిస్తాయి. 50 రూపాయలు చెల్లించి ఎంతైనా తినవచ్చు. అయితే ఒక్క మెతుకు కూడా పారేయకూడదు. అదేంటి, డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాం, తింటే తింటాం, లేదంటే వదిలేస్తాం, అది మనిష్టమంటే అక్కడ కుదరదు. మెతుకు మిగిలినా 50 రూపాయల జరిమానా కట్టాల్సిందే. మైకు పెట్టి మరీ ఆహారం వృధా చేయకూడదని ముందే వచ్చిన వారందరినీ హెచ్చరిస్తాడు లింగాల కేదారి. వదిలేస్తే జుర్మానా 50 రూపాయలు. నేను సమాజానికి ఆహారం వృధా చేయదని నేర్పుతున్నా, చెప్తున్నా, చాలా మంది పాటిస్తున్నారు. నగరంలో 100 నుంచి 150 రూపాయలు పెడితే కాని మంచి భోజనం రాదు. కానీ లింగాల కేదారి మాత్రం 60 రూపాయలు తీసుకుంటారు. ఏమీ మిగలకుండా తింటే 10 రూపాయలు మళ్లీ తిరిగిస్తారు. యాచకులకు భోజనం ఇక్కడ ఉచితం. భోజనం వృధా చేసిన వారి దగ్గర నుంచి జరిమానా రూపంలో తీసుకున్న డబ్బులు కూడా లింగాల కేదారి అనాథలకు ఇచ్చేస్తుంటారు. అన్నం పడేసే అధికారం ఎవ్వరికీ లేదంటారు లింగాల కేదారి. అంతేకాదు, మద్యం సేవించిన వారికి తన హోటల్లో ప్రవేశం లేదంటారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తోంది. నేను ఆకలి కోసం నేను మా అమ్మ నాన్నతో బయటికి వెళ్ళి ఆకలి కోసం నేను బాధపడ్డ రోజులు గుర్తున్నాయి. అంత ఫైన్ లేకుండా ఆహారం వృధా చేద్దామని చెప్పేది. ఇప్పట్లో కాకుండా ఫైన్. అలాంటి వాళ్ళకు మాత్రమే భోజనం పెడుతున్నా. ఏదో ఒకటి చేయాలి. సమాజంలో నేను పుట్టినని తెలవాలి. ఒక మనిషి అనేటోడు పుట్టి ఉనికి తెలాలి. సమాజానికి ఇది నేర్పాలి. ఆహారం ఎక్కడ పోయినా పెళ్ళి పోతే 1000 మందికి అండితే 500 మందికే వడుస్తుంది. ఏంది ఆహారం ఇట్లని చేస్తుండ్రు? వాళ్ళంత కష్టపడి వండి పెట్టి వ్యవసాయదారు 100 రోజులు కష్టపడి తెస్తే వీళ్ళు పడేస్తుండ్రు. అట్లా నాకు స్టార్ట్ చేద్దాం. ఏమని ఒక్కడు మారితే చాలు, నాకు గడిచిన ఒక్క మనిషి మారితే చాలు, అలా చేద్దాం అనుకున్న స్టార్ట్ చేద్దాం. ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నా కమ్మని భోజనం పెడుతున్నందుకు లింగాల కేదారిని నగరవాసులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సిస్టమ్ బాగున్నది. అన్నం వేస్ట్ కాకుండా, కూర వేస్ట్ కాకుండా, ఏది వేస్ట్ కాకుండా, మళ్ళీ 10 రూపాయలు గ్రిఫ్ట్, 60 రూపాయల భోజనం. బయట టిఫిన్ చేయాలంటే 30-40 ఎగురుతాయి. ఇదే భోజనం చేసేస్తే 50 రోజులు అయిపోతుంది. ఇప్పటికీ అందరికీ అందుబాటులో పేదలకు కానీ వచ్చే వాళ్ళకు కానీ చాలా బాగుంటుంది. అన్నం కూరలు కానీ ఏ విషయంలో ఎవరన్నా ఒకవేళ ఇడిచిపెట్టినా కూడా అక్కడ గేటు పెడతాడండి. బయటికి పోకుండా. నేను సంవత్సరం నుండి ఇక్కడ తింటానా కాబట్టి నాకు తెలుసు. ఆ గేటు పెడతాడు, పైన కట్టేదాకా బయటికి పోనీయాడు. అందులో ఎటువంటి వేస్టేజ్ జరగకుండా చూడాలని ముందే అతను చెప్పగలుగుతాడు. దాన్ని తీసుకున్న వాళ్ళు అందరు పర్ఫెక్ట్గా తిని సంతృప్తిగా భోజనం చేస్తే తృప్తిగా వెళ్ళిపోతారు. మాకు ఈ డబ్బులని కాదు కానీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు. రేటు కూడా తక్కువ ఉన్నాయి. ఈ సిస్టమ్ ఎందుకంటే వేస్ట్ చేయకూడదు, రైస్ కానీ ఏది కానీ. కాబట్టి అది చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మొదట్లో 10 మందితో ప్రారంభమైన ఈ భోజనశాలకు ఇప్పుడు 400 మందికి పైగా వచ్చి భోజనాలు చేస్తున్నారు. భవిష్యత్తులో పూర్తిగా ఉచితంగా భోజనశాల నడపాలన్నదే తన కోరికని, దానిని కూడా త్వరలోనే ఆచరణలోకి తీసుకొస్తానని లింగాల కేదారి చెబుతున్నారు.